శిరీష 2612 వారు కామెంట్ చేశారు. నమస్కారం గురుగారు, మా అమ్మగారు కరోనా టైంలో చనిపోయారు. అస్థికలు గంగలో కలపలేదు. 11 రోజుల తర్వాత పిండ ప్రదానం కూడా కృష్ణానది దగ్గర మా చెల్లి చేసింది. తర్వాత సంవత్సరికం చెల్లికి పెళ్లి చేశాం. నాన్న కూడా లేరు. సంవత్సరికం నేను చేశాను. అమ్మగారు చనిపోయిన తర్వాత దహనం ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళ చేత చేయించాము. అస్థికలు కూడా గంగలో కలపలేదు. మా అమ్మగారి ఆత్మకి మనశ్శాంతి ఉండదు కదా గురుగారు. ఆవిడ బతుకున్నప్పుడు బాగా బతికి ఉన్నారు. మరి చనిపోవడం, అస్థికలు గంగలు కలపకపోవడం, 11వ రోజు వారసులు కాకుండా ఆడపిల్లలు చేయడం మా అమ్మగారికి మంచిదేనా? నాకు మా అమ్మ నాన్నగారు ఉన్నప్పుడే డైవోర్స్ అయిపోయింది. నాకు 2 ఆడపిల్లలు, చాలా కష్టపడుతున్నా. ఇప్పటి వరకు చెల్లిని చూసుకున్న, పెళ్లి డెలివరీలు అన్ని బాధ్యత అయిపోయాయి. అప్పులు, పిల్లలు, చాలా ఇబ్బందులు. ఇవన్నీ మేము అమ్మగారికి అవన్నీ చేయకపోవడమేనా అని అనుమానం గురుగారు, ప్లీజ్ చెప్పండి. ఇంత పెద్ద ప్రశ్న అడిగారు. సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. ఇక్కడ ఒక విషయం, వారసులతో అంటే మీ ఆడపిల్ల ఇద్దరు, మీ చెల్లి చేసిందంటే మీ చెల్లి వారసురాలేగా. దహనము సరే వేరేళ్ళతో చేయించిన 11 కర్మకాండ మీ చెల్లి చేసింది కదా, మరి ఆవిడ వారసులేగా. మీరు ఆడపిల్ల, మీ చెల్లి ఆడపిల్లని. మీరు వారసులే కాబట్టి మీ చెల్లి ఈ కర్మకాండ చేయడం మంచిదే, దానికి ఎటువంటి దోషం లేదు. సంవత్సరికం మీరు చేశారు, ఇంకా మంచిదే. అస్థికలు గంగలో గలపలేదని చెప్పి అన్నారు. ఇప్పుడు కూడా దానికి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. మీరు నన్ను పర్సనల్గా ఫోన్ చేసి, అంటే కింద ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తే, నా నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు సరైనటువంటి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ అస్థికలను కలపడానికి ఒక ప్రత్యామ్నాయం ఉంది, అది కలపవచ్చును. కాబట్టి నేరుగా నాకు కాల్ చేస్తే సమాధానం చెప్తాను. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటాను. నమస్కారం.